హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇవాళ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను వరంగల్ నుంచి వెళ్ళి. ఇది మా అమ్మమ్మ వీడియో. ఇప్పుడు మా అమ్మమ్మ మా కోసం కారపూస చేస్తుంది వేరు వేరి. ఇప్పుడు నాకు ఇష్టమైన స్నాక్స్ అవి. ఇప్పుడు వెళ్ళి చూసేద్దాం రండి. అమ్మమ్మ అమ్మమ్మ ఏం చేస్తున్నారు చెప్పండి కాస్త. కారపూస చేస్తున్నా. హాయ్ చెప్పు. హాయ్. నేను కారపూస చేస్తున్నానండి. మా మనవడు వరంగల్ నుంచి మా బిడ్డ మా మనవడు వచ్చారు. కారపూస చేస్తున్నాను. ఈ 2 కిలోలు బియ్య పిండి, కిలో మన శనగపిండి అండి. దీంట్లో వేసేది పదార్థాలండి. ఇది ఇంగ్రీడియంట్స్: ఉప్పు, కారం, ఓమ, ఆయిల్ అండి, కొన్ని వేడి నీళ్ళండి. అది ఇటు పెడతా, ఇటు పెట్టమ్మా. ఇగో కాగబెట్టిన ఆయిల్ అండి. కాగబెట్టాను ఆయిల్, వాటరు, వేడి నీళ్ళు. ఈ మొత్తం కలిపినాక ఒకసారి మళ్ళీ గిన్నె కూడా కలిపినాక దీంట్లోకండి మినపిండి, మినపప్పు నానబెట్టి మిక్సీ బట్టి మంచిగా పిండి ఇందులో కలుపుకొని చేస్తే బాగా గుల్లగా మంచిగా టేస్ట్ వస్తుంది. లేదని ఇక దాని టేస్ట్ వేరే ఉంటుందండి, దీని టేస్ట్ వేరే ఉంటుంది. రకరకాలుగా చేసుకోవచ్చు. అవి మళ్ళీ ఎప్పుడైనా చూస్తానండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇది చేద్దాం అనుకుంటున్నాను అండి. పిండంతా కలిపినాక మళ్ళీ ఒకసారి ఆయిల్ రా కింద పడతావు. ఏమో నా కాలు మీద పడ్డట్టు మళ్ళీ పడదు. ఇప్పుడు కారం, ఓమ వేసానండి. ఇదిగో ఓమ వేసాను. ఇప్పుడు కారం వేస్తున్నానండి. కొత్త కారం కొంచెం లైట్గా వేస్తానండి, మళ్ళీ పిల్లలు కడుపులో మంట అంటే లైట్గా వేస్తున్నాను. కొద్దిగా సాలు డబ్బాలు కోసం ఉప్పు అండి, తగినంత ఉప్పు సరిపడా. ఎన్ని టీ స్పూన్స్ వేసారు కావాలమ్మా? ఒక 50 గ్రాములు వేసానండి. 3 కిలోలకి 50 గ్రాములు వేసానండి. ఉప్పు, కారం ఒక 50 గ్రాములు. కనబడాలి ఇవన్నీ ఇక్కడ తీస్తే నేను మంచిగా చూపెడతా. అమ్మో అయినా లైవ్ పెట్టేద్దాం అమ్మమ్మ. సంక్రాంతి పండగకి చేద్దామని పట్టించుకొచ్చానండి. ఇక నాకు మంచిగా అనిపించక ఈ కారపూస చేశాను, అరిసెలు చేశాను, తర్వాత సకినాలు చేశానండి. ఆ వీడియో పెట్టలేదండి. అప్పుడు నాకు బాగా సర్ది అయింది. ఇక వీడియో పెడదాం అనేసరికి నాకు మంచిగా అనిపించలేదండి. ఇక అందుకే పెట్టలేకపోయాను. ఇక అందుకని కారపూస చేసినప్పుడు పెట్టవచ్చులే అన్నట్టుగా పెడుతున్నానండి. అరిసెలు బాగా కుదిరినాయండి. కారపూస, అరిసెలు, సకినాలు మంచిగా కుదిరినాయి. మళ్ళీ ఈసారి చేసినాక మీకు వీడియో పెడతారండి. ఆయిల్ పోస్తున్నానండి, వేడి ఆయిల్. కొంచెం దీనివల్ల గుల్లగా వస్తాయండి. ఇది పైన పెట్టమ్మా, పైన పెట్టేసి గంటసాటి కలుపుతావా? ఆయిల్ కాలుతుంది కదా, కొంచెం గంటుకొని అటు కలుపుకుంటే మళ్ళీ నీళ్ళు కోసం. మరి ఆయిల్ ఎందుకు? పిండికి ఆయిల్ గుల్లగా రావడానికి మంచిది. వెన్నపూస కూడా వేసుకోవచ్చు అండి. వెన్నపూస కూడా వేసుకోవచ్చు అండి. వెన్నపూస వేసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు. బటరు, వెన్నపూస కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఇంకా గుల్లగా వస్తుంది ఆయిల్ కన్నా. కానీ మనం ఆయిల్ వేసుకుంటే మనకి ఇంట్లో ఉన్నది ఆయిల్ కదండి, ఆయిల్ వేసుకుంటాం. వెన్నపూస అంటే? వెన్నపూస వెన్ననా? పాలల్లో వచ్చేది. నేనేమో బ్యాక్ బోన్ అనుకున్నా. అట్లేం కాదు, కొంచెం పడుతుంది, ఇంకా కొంచెం పడుతుందండి. ఇక అయిపోయింది. ఈసారి లైవే పెడదాం మనం. అమ్మమ్మ సగమే పడుతుంది, మంచిగా పెట్టు.
ఏమో మరి. నెక్స్ట్ ఏమేస్తావు మమ్మీ అడుగు. నెక్స్ట్ ఇది వేస్తానా, వాటర్ పోస్తాను, 7 నీళ్ళు, కాగిన నీళ్ళు. అన్నీ ఒకసారి పోసుకోవాలా వేడి నీళ్ళు? అంటే సగం అన్నీ ఒక్కసారి పోసుకోవచ్చు, కాకపోతే మనం మామూలుగా కలిపి వదలాలి. తర్వాత మంచిగా కొన్ని చల్లటి నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి అప్పుడప్పుడు. ఇప్పుడు ఏం పోస్తున్నావు? ఇప్పుడు వేడి నీళ్ళు పోస్తాను. కొన్నేనా? కొన్ని పోసిన. నువ్వు చేసే పనే చెయ్యి, ఏం చేస్తావు అదే చెయ్యి. దిగు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు వేడి నీళ్ళు ఏం లేవు కదా. పిండి ఎక్కడ దాకా వచ్చిందమ్మా? కలుపుతాను నాన్న, కలిపితే అయిపోయినట్టే. కొంచెం ఆ వాటర్ పోసి కలిపితే. ఎంతసేపు పడుద్దామమ్మా ఇదా కలపటమా చేయటమా? చేయటం ప్లస్ కలపడం. కలపటం ఒక పావు గంట 15 నిమిషాల్లో కలుపుకోవచ్చు. చేయటం అంటే 1 గంటన్నర పడుతుంది. 2 గంటన్నర పడుతుంది. నీకు ఫోన్లో చూసుకో నువ్వు. ఇప్పుడు కాలుతుందా? కాలదంటే గట్టితో కలుపుతాను కదా. మళ్ళీ గంట వేస్ట్ అవుతుంది, అంతగానో పిండి ఉన్నాయి. ఏం కాదు. నేను వీడియోలో ఎంత అవన్నీ 1 అవర్ లైవ్ అంత దూరం ఎవరు 15 minutes పెట్టండి. అంత లాంగ్ ఎవరు చూస్తారు? చూడు కట్ చేయి. ఓకేనండి, ఇప్పుడు కారపూస చేసేటప్పుడు చూపెడతాను మీకు.